వెల్కమ్ బ్యాక్. తెలంగాణలో ఉద్యోగుల రిటైర్మెంట్ వయసు 58 ఏళ్లుగానే ఉంది. ఆంధ్రప్రదేశ్లో రాష్ట్ర విభజన తర్వాత అక్కడి ప్రభుత్వం 60 ఏళ్లకు పెంచింది. ఈ పెంచిన తర్వాత కమల్నాథన్ కమిటీ ఉద్యోగుల విభజన ఇంకా పూర్తి చేయకుండా నాంచుతోంది. దాని మీద చాలా రకాల కామెంట్స్ ఉన్నాయి. ఎందుకు నాంచుతోంది కమల్నాథన్ కమిటీ, ఇంత టైం ఎందుకు తీసుకుంటోంది, రాష్ట్ర విభజన విషయంలో తీసుకున్నంత స్పీడ్గా ఉద్యోగుల విభజన ఆలస్యం అవుతుండడం వల్ల ఉద్యోగులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్కి వెళ్లాల్సిన ఉద్యోగులు ఇంకా వెళ్ళకపోవడంతో అక్కడ ప్రభుత్వం ఇబ్బంది పడుతోంది. ఉద్యోగులు అధికారుల విభజన జరగకపోవడం వల్ల పరిపాలన కూడా ఆలస్యం అవుతుందని ఇక్కడ ప్రభుత్వం కూడా చెబుతున్న పరిస్థితుల్లో అసలు ఉద్యోగుల భవిష్యత్తుకు సంబంధించిన గందరగోళ పరిస్థితుల్ని సృష్టిస్తోంది కమల్నాథన్ కమిటీ. ఆలస్యం అవడం వల్ల ఆంధ్రప్రదేశ్లో పనిచేస్తున్న తెలంగాణ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు ఏ క్షణమైనా తెలంగాణకి కేటాయింపబడినట్లయితే, వాళ్ళందరూ తెలంగాణకు వచ్చినట్లయితే 58 ఏళ్ళు నిండిన వారు అక్కడ పెరిగిన వయసు కారణంగా ఇంకా ఉద్యోగంలో కొనసాగుతున్నారు. అది కనుక తెలంగాణకు వచ్చినట్టయితే వారు వచ్చి రావడంతోనే చేతిలో ఫైల్లో బట్టలు సర్దుకొని రావాల్సి ఉంటుంది. రిటైర్మెంట్ ఆఫీసు కూడా వెళ్ళాల్సిన పని లేకుండా కోదాడ దగ్గర దిగి అటు నుంచి అటే ఇంటికి వెళ్ళిపోవచ్చు. ఆ రకంగానే తెలంగాణ ప్రభుత్వం జీవో కూడా ఇష్యూ చేసింది. 58 ఏళ్ళు నిండిన వారు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళని ఉద్యోగాల్లో కొనసాగించేది లేదు. రిటైర్మెంట్ కిందే దాన్ని పరిగణిస్తాం. వారికి బెనిఫిట్స్ కూడా 58 ఏళ్ళు ఎప్పటికైతే నిన్నాయో ఆ కట్ ఆఫ్ డేట్ వరకే వాళ్ళకి బెనిఫిట్స్ వస్తాయి తప్ప ఈ తర్వాత చేసిన కాలం ఉద్యోగం చేసిన పదవీ కాలం మొత్తాన్ని కూడా సర్వీసెస్గా చూస్తామే తప్ప అది ఉద్యోగం కింద ట్రీట్ చేయము, వారికి ఎలాంటి బెనిఫిట్స్ ఇవ్వబడవు అని చెప్పి కుండ బద్దలు కొట్టినట్టు జీవో ఇష్యూ చేసింది. సో ఈ జీవో ఎంఎస్ నంబర్ 47 డేటెడ్ 11/4/2016 ఈ నెల 11వ తేదీన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన జీవో అది. సో ఈ పరిస్థితుల్లో అసలు తెలంగాణ వారు ఎంతమంది ఏపీలో పనిచేస్తున్నారు, ఎంతమంది విభజన జరిగితే ఎంతమంది వెనక్కి వస్తారు, కమల్నాథన్ కమిటీ ఎందుకు ఈ రకంగా నానుస్తోంది, కమల్నాథన్ గారికి ఇంకా కొంతకాలం పాటు కమిటీ చైర్మన్గా కొనసాగడం కోసం దీన్ని సాగదీస్తున్నారా అనే అనుమానాలు కూడా కొంతమంది ఉద్యోగ సంఘాల నాయకులు వ్యక్తం చేస్తున్న పరిస్థితుల్లో దీని మీద మనం డిబేట్ నెంబర్ 2లో చూస్తున్నాం. జూనియర్ లెక్చరర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మసూర్ రెడ్డి గారు, అలాగే రవీంద్ర రెడ్డి గారు టీఎన్జీఓస్ అధ్యక్షులు, అండ్ కృష్ణయ్య గారు ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ సంఘాల నాయకులు స్టూడియోలో ఉన్నారు. మరి కాసేపట్లో ఎమ్మెల్సీ సుధాకర్ రెడ్డి గారు మనతో జాయిన్ అవుతారు. ముందుగా రవీంద్ర రెడ్డి గారు, ఏంటి పరిస్థితి? ఎంతమంది అసలు లెక్క ప్రకారం ఒకవేళ కమల్నాథన్ కమిటీ రేపు పొద్దున కూర్చుని రైట్ తెలంగాణ వాళ్ళు తెలంగాణకు, ఆంధ్ర వాళ్ళకి ఆంధ్ర అన్నారు అనుకోండి, ఎంతమంది వస్తారు ఏపీ నుంచి తెలంగాణకు సుమారుగా ఇన్ ఆల్ కాడర్స్? అంటే జనరల్గా ఏంటంటే మనము ఉద్యోగుల విభజన పరిధిలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ 56,000 మంది ఉండేది యాక్చువల్గా ఏంటంటే స్టేట్ విభజన. కానీ అది 56,000లో కూడా చాలా వేకెన్సీస్ ఉండడం జరిగింది. దానిలో చేసేటువంటి ప్రక్రియలో దాదాపు ఏంటంటే 52,000 లోపే ఉన్నారు అసలు చేయాల్సినటువంటి ఎంప్లాయీస్ బైఫర్కేషన్ లోపల. కానీ అలా ఎందుకంటే 2 years అయిపోయింది కమల్నాథన్ కమిటీ వచ్చి.